అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా కొత్త ఇంట్లో వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేస్తున్నామని నేను యాడ్ చేశాను కదా. ఇంక ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే టైల్స్ అన్నీ కూడాను మొత్తం మగ్గం వర్కర్స్ ఉన్నారనమాట. అంటే బొటిక్ టైప్లో ఉందని చెప్పాను కదండి. మొత్తం ఇంకా మట్టి పట్టేసి ఉందనమాట. యాసిడ్ వేసి ఇంకా మొత్తం క్లీన్ చేయించాము. లైజాల్ ఇంకా ఏవేవైతే ఉన్నాయో హౌస్ క్లీన్ చేసాయి మొత్తం అన్నీ ఆల్మోస్ట్ మేము ఈ ఇంటికైతే వాడేసాం అనమాట. కిటికీలకు కూడా ఇంకా మొత్తం చెదలది ఉంది, అదంతా క్లీన్ చేయించి వాళ్ళు చెదల ముందు అయితే కొట్టించారు. ఇంకా చెదల ముందు కొట్టించిన తర్వాత ఏంటంటే వాటర్ ఎక్కువగా వచ్చేటట్లు కడగకూడదని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పేసి మేము జాగ్రత్తగా ఇల్లు అయితే క్లీన్ చేయించుకుంటున్నాం. వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు కానీ పైన ఊడ్చిచ్చారనమాట. ఇంకా మేము మొత్తం అయితే ఇట్లా క్లీన్ చేయించుకుంటున్నాము. పిన్ టు పిన్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పద్దాక ఇవి కడగాలన్నా కూడాను ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే సోఫాలు ఉంటాయి, ప్లస్ ఫర్నిచర్ మొత్తం ఉంటుంది కదా, అవి మొత్తం డ్యామేజ్ అవుతాయని చెప్పేసి జాగ్రత్తగా ఇంకా దగ్గరుండి మొత్తం పిన్ టు పిన్ అన్నీ అయితే మేము క్లీన్ చేయించుకుంటున్నాం అనమాట. అక్కడక్కడైతే గార్లా పట్టేసినాయి అనమాట. టైల్స్ ఏంటంటే వాళ్ళు మిషన్లు పెట్టేవాళ్ళు కదా, అక్కడైతే చిన్న చిన్న హోల్స్లా పడ్డాయి. మొత్తం ఇంటికల్లా వాళ్ళకైతే చూపించాం అనమాట. కిచెన్ అయితే ఇంకా మరీ దారుణం, బాత్రూమ్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదనమాట, అంత దారుణంగా ఉన్నాయి. ఇంకా బాత్రూమ్స్ అయితే అర్బన్ కంపెనీ వాళ్ళని అయితే పిలిపించి క్లీన్ చేయించాము. వాళ్ళు ఇంకా బాగా క్లీన్ చేశారు. అలాగే పూజ గది అయితే నేను ఇలాగా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. మంచిగా పూజ గది బాగా నచ్చింది. నేను ఎక్కడున్నా కూడా ముందు చూసుకునేది పూజ గది ఒకటి, కిచెన్ ఒకటి అనమాట. ఇంక ఇక్కడ పాతింటి దగ్గర అయితే మేము మొత్తం లగేజ్ ప్యాక్ చేసాం అనమాట. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని పిలిచాము. ఇంకా వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా మొత్తం వాళ్ళు ప్యాక్ చేసుకున్నారు. కొన్ని అయితే ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా నాతో పాటు నేను తీసుకున్నాను అనమాట, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మిగతావన్నీ వాళ్ళు ప్యాక్ చేసి తీసుకొచ్చారు. ఇంకా కొత్త ఇంటి దగ్గర అయితే తీసుకొచ్చి పెడుతున్నారనమాట. ఏంటంటే కొంచెం ఇక్కడ ఎక్కువగా ఏమున్నాయంటే సామాన్ల కంటే కూడా నా డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్, శారీస్ అవి చాలా ఉన్నాయి. షాపింగ్ అప్పుడప్పుడు చేసినాయి తెలియకుండా చాలా డ్రెస్సెస్ అలాగే శారీస్ అయిపోయినాయి అనమాట. ఇంక కొత్త ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇట్లా ఉన్నాయి, చూసారు కదా, అక్కడే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కొంచెం సదురుకోవడానికి ఎక్కడెక్కడ కొంచెం ఇది చేసుకోవడానికి ఏంటంటే కాస్త టైం పడుతుంది. ఇంకా పూజ గదిలో అయితే ఇట్లా పెట్టేశాను అనమాట. ఇంకా చెల్లి అయితే ఇంకా పాలు పొంగిచ్చారు. ఆ వీడియో మీకు ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. ఇంకా సామాన్ సదిరిన తర్వాత మొత్తం ఏంటంటే మీకు హోమ్ టూర్ అయితే చూపిస్తాను, ఎట్లా ఉంది ఏంటనేది. సదిరిన తర్వాత మొత్తం సామాన్లు కూడా మొత్తం ప్యాక్ చేసి ఎక్కడ ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.